నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గం కేంద్రంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శ్రీకారం చుట్టారు. 14.50 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలను గురువారం మంత్రి ప్రారంభించారు. పొంగనూరులో విద్యుత్ శాఖ ద్వారా 14.5 కోట్లతో సబ్ స్టేషన్లు, కపాడమిట్టపల్లిలో 1.47 కోట్లతో ట్రాన్స్ఫార్మర్లు, రిపేర్ సెంటర్లు, సోలార్ పవర్ ప్లాంట్లతో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎంపీఎన్ రెడ్డప్ప, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర నెట్ క్యాప్ కార్పొరేషన్ ద్వారా మన మున్సిపాలిటీకి 1 మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి దాదాపు 6 కోట్ల దాకా ఖర్చు అయింది. చాలా తొందరగా దీన్ని పూర్తి చేశారు. 1 మెగావాట్ దీని కెపాసిటీ. ఈ లెక్కలో ప్రతి సంవత్సరము కూడా 1,20,00,000 మున్సిపాలిటీకి ఈ ఎనర్జీ దీని మీద సేవింగ్స్ వస్తుంది. మరి ఇది ఒక మా జిఎం గారు చెప్తా ఉన్నారు, రెడ్డి గారు, ఇది రాష్ట్రంలోనే మోడల్ ప్రాజెక్టుగా చేశాము. మిగతా మున్సిపాలిటీస్ అన్నిటికి కూడా ఇలాంటి ప్రపోజల్స్ తీసుకొస్తామని చెప్పి మంచిదే. ఎనర్జీ సేవింగ్స్ కింద మనం ఎంతైనా కూడా ఖర్చు చేయొచ్చు. అదే కాకుండా దీర్ఘకాలికంగా మనకు ప్రతి సంవత్సరం కూడా 1,20,00,000 మిగులుతూ ఉందంటే ఇది ఒక దాదాపు 25-30 సంవత్సరాలు ఈ ప్లాంట్ పనిచేస్తుంది. ఈ 30 సంవత్సరాల్లో కూడా దాదాపు 30 కోట్లు, 36 కోట్లు, 37 కోట్లు మనం సేవ్ చేస్తాం. మరి ఇలాంటి ప్రయోగం అన్ని మున్సిపాలిటీస్లో కూడా జరిగితే బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం సమీపంలో ఉన్న బోయబండ అమ్మవారి ఆలయం వద్ద గురువారం నూతన నక్షత్ర వనాన్ని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన శ్రీ బోయకొండ అమ్మవారి ఆలయంలో పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేస్తున్న నేపథ్యంలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పెంచడంలో భాగంగా ఈ వనాన్ని ప్రారంభించినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రెడ్డప్ప, డిఏఎఫ్ఓ చైతన్య కుమార్ రెడ్డి, పాలక మండలి చైర్మన్ నాగరాజు రెడ్డి, ఈవో చంద్రమౌళి, పలువురు అధికార ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గంగమ్మ దేవతానుగ్రహేణ ఆయురారోగ్య అష్టైశ్వర్య ఆయురారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు. ముమ్మడివరం జనసేన పార్టీ కార్యాలయంలో రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, ముమ్మడివరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ పీతాని బాలకృష్ణ ప్రెస్ మీట్. ఈ సందర్భంగా పత్రిక సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాలను అనగదొక్కడానికి చేస్తున్న కక్ష సాధింపు చర్యలు తిరిగి అనుభవించడానికి సిద్ధంగా ఉండాలని పీతాని బాలకృష్ణ అన్నారు. మరొక ప్రజాస్వామ్యం బతకాలన్నా, అలాగే ఏదైనా ప్రజలకు న్యాయం జరగాలన్నా ప్రతిపక్షాల గొంతు ఖచ్చితంగా వినిపించాలి. అంతే తప్ప నువ్వు అధికారం ఉంది కదని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు చేసుకుపోతే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నువ్వు చేసేదాన్ని ఎందులో తప్పిదాలు ఉంటే ప్రతిపక్షంగా మరి మాట్లాడవలసిన అవసరం ఉంది. మరి మా అధ్యక్షులు ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా మరి మా నాయకులందరినీ, మమ్మల్ని అందరినీ కలవడానికి వస్తున్న సందర్భంలో మీరు ఇది చేయడం చాలా బాధాకరం. అలాగే ముఖ్యంగా అధికారులకు చెప్తా ఉన్నాం, ఆర్ఎండ్బి అధికారులు కానీ అలాగే ఈ పర్మిషన్లు ఇచ్చే అధికారులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా దీనికి పర్యవేక్షణలు మీరు అనుభవిస్తారు. ఎందుకంటే అధికారం ఉందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఏదో చెప్పాడని చెప్పేసి మీరు మరి అతను చెప్పిన మాటకి విని మీరు ఎలా మరి ఏదైతే మీరు పర్మిషన్ లేకుండా నిరాకరించారో మీ అందరికీ కూడా తగిన శాస్తి జరుగుతుంది. ఇవాళ ప్రభుత్వాలు ఉంటాయి, పోతాయి. అధికారం ఒక్కరికి శాశ్వతం కాదు. ఎప్పుడు కూడా ఖచ్చితంగా అధికారులు కూడా అర్థం చేసుకోవాలి. ఈ రోజులో ఉండదో ఖచ్చితంగా రేపు రాబోయే రోజులు ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం ప్రభుత్వం స్థాపించడం ఖాయం. ఖచ్చితంగా మీ అందరికీ బుద్ధి చెప్తాం, అన్ని రకాలుగా బుద్ధి చెప్తాం. ఇదే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఎలా తిరుగుతాడో కూడా చూస్తాం. ఎందుకంటే నువ్వు చేసే పని రేపొద్దున మళ్ళీ మేమే చేయవలసి వస్తుంది. అన్నిటినీ కూడా నువ్వే నేర్పుతున్నావు. రేపొద్దున మేము వచ్చాక ఏం చేయాలనేది కూడా నువ్వే నిర్ణయిస్తున్నావు కనుక దీనికి రెడీగా ఉండమని ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దీనికి పర్యవేక్షణ అనిపించాల్సి వస్తుంది. ఇది తీవ్రంగా జనసేన పార్టీ తరఫున ఖండిస్తూ
నీకు చెంప దెబ్బలు చెప్పు దెబ్బలు తగిలే రోజులు దగ్గరలో ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఖచ్చితంగా అర్థం చేసుకో, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. నువ్వేం చేస్తున్నావో ఏంటో కూడా తెలియదు. హెలికాప్టర్ను తెక్కకుండా చేసే పెద్ద గొప్ప మరి ఘనకార్యం చేసినాను అనుకుంటాం. ప్రజలందరూ కూడా నీ చీకొడతా ఉన్నారు. బుద్ధి తెచ్చుకొని బతకాలని చెప్పేసి ఖచ్చితంగా నేను నిన్ను హెచ్చరిస్తూ రేపు రాబోయే రోజుల్లో నువ్వు దిగిపోవడానికి సిద్ధంగా ఉండమని, నీకు ఒక అభద్రతాపం, ఒక మెంటల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయావు. ఖచ్చితంగా నీ ప్రభుత్వం పడిపోతుంది, నీ ప్రభుత్వం కూలిపోతుందని నీకు తెలుసు. అందుకని ఎంతో కొంత కక్ష సాధింపులు చర్యలు చేయాలని నీ ఆలోచనలో ఖచ్చితంగా నువ్వు విరమించుకోకపోతే ఖచ్చితంగా రేపు ఇంకా మరింత నష్టపోయి కనీసం 0 అంటే 1 సీటు కూడా నీకు రాష్ట్రంలో రాకుండా పోతుంది. ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. ఖచ్చితంగా నువ్వు చేసిన అవినీతి మీద ప్రతి దాని మీద కూడా ప్రజలకి కళ్ళగట్టినట్టు చూపించి నిన్ను శిక్షించే రోజు దగ్గరలో ఉంది. నీకు, నీ నాయకులకి, మీ ఎమ్మెల్యేలకి, మంత్రులకి ప్రతి ఒక్కటే కూడా సమాధానం చెప్తామని. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో పురపాలక సంఘం కార్యాలయంలో గురువారం కమిషనర్ గా టి మోహన్ పదవి బాధ్యతలను చేపట్టడం జరిగింది. విలేకరుల సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ పదవి బాధ్యతలు స్వీకరించినందుకు గాను ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజల సహకారంతో పలు వార్డుల్లో అభివృద్ధి పనులు, డ్రైనేజీ గాని, రోడ్లు ఏ సమస్య ఉన్నా ప్రజలకు అందుబాటులో ఉంటానని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో మేనేజర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్, ఆర్డీఓ మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. కమిషనర్గా పదవి బాధ్యతలు స్వీకరించినాను. ఈ పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా పట్టణ ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలుపుతున్నాను. పట్టణ ప్రజలందరూ వారి సహకారంతో రాబో కాలంలో అన్ని అభివృద్ధులు జరుపుతాము, అభివృద్ధి పనులు చేస్తామని అందరూ సహకారం కావాలని కోరుతున్నాను. ముఖ్యంగా శానిటేషన్ కానీ, స్ట్రీట్ లైట్లు కానీ, మురికి కాలువలు కానీ, ఏమైనా కానీ ప్రతి మౌలిక సదుపాయాల విషయంలో అన్నింటిలో ప్రతిదానికి స్పందించి తక్షణమే వెంటనే పనులు చేపిస్తాము. ఈ పనులన్నీ సరిగ్గా ఎలాంటి ఆలస్యం లేకుండా పనులు పూర్తిగా చేస్తామని కోరుతున్నాను. వనపర్తి జిల్లా మదనపురం మండలం పరిధిలోని రామన్పాడు గ్రామంలో లంబాడ తాండలో మాజీ సర్పంచ్ కురుమూర్తి, టీపీసీసీ మైనార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎన్డి అంజద్ అలీ ఆధ్వర్యంలో గురువారం గ్రామస్తులతో, వివిధ పార్టీ నాయకులతో కలిసి గిరిజనుల ఆరాధ్య దైవమైన శ్రీ సంతు సేవాలాల్ 285వ జయంతి వేడుకలను సంతు సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి వారి సేవలను కొనియాడుతూ ఘన నివాళులు అర్పించడం జరిగింది. ప్రజలకు, నాయకులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మనం ఒకటి చేసుకుంటున్నాం. ఏంటి కోసం చేస్తున్నాం అనేది కూడా మనం 10 మందికి తెలవాలి. 10 మంది ఇంకా 10 మందికి చెప్పుకుంటూ పోతే వారు చేసిన సేవలు, కీర్తనలు, గొప్పలు 10 మందికి అందరు తరతరాలకు చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే ఈ విధంగా కనుమరుగైతే వాస్తవికంగా వారు 1797 సంవత్సరం మన అనంతపూర్ జిల్లా రామ్జీ నాయక్ తాండలో వారు జన్మించారు. వారు జన్మించిన తర్వాత వారికి మన మేరమ్మ అనే ఒక దేవత జగదాంబ రూపంలో వచ్చి వాళ్ళ తల్లిదండ్రులను అడుగుతుంది, నీ కొడుకును నాకు ఇచ్చేయి అప్పచెప్పి అని చెప్తుంది. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు దానికి అంగీకరిస్తారు. వాళ్ళ తల్లిదండ్రులు అంగీకరించిన తర్వాత వాళ్ళు ఇచ్చేస్తామంటే ఆ బాబు దానికి నాకు వద్దు, నేను జగదాంబ మాత దగ్గరికి వెళ్ళను. ఎందుకంటే ఆ జగదాంబ మాత అంటే ఒక బలి దేవత. ఆ బలి నాకు బలి అంటే నచ్చదు, నేను ఏదైనా సరే హింస చేయను, బలి చేయను అనే మాట మన సేవలాల్ గారు చెప్తారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 4 నల్ల చట్టాలను వెనక్కి తీసుకొని యథాతథంగా పాత రాజ్యాంగాన్ని పరిధిలోని చట్టాలను అమలు చేయుటకై పలు కార్మిక సంఘాలు ఇచ్చిన భారత్ బంద్ ను సంపూర్ణంగా విజయవంతం చేయాలని తెలంగాణ కార్మిక సంఘాల సమైక్య జిల్లా కార్యదర్శి డాక్టర్ పి యాదగిరి దేవకథ నియోజకవర్గం చిన్న చింతకుంట మండలం కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడి కార్మికులతో కలిసి బీడీ ఫ్యాక్టరీ యాజమాన్యులకు సమ్మె నోటీసులు ఇచ్చి బంద్ కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో బీడీ కార్మికుల పిల్లలు చదువుతూ ఉంటే వాళ్ళకు స్కాలర్షిప్లు వచ్చేవి, అట్లాగే బీడీ కార్మికులకు ఇండ్లు మంజూరయ్యేవి. అవన్నీ లేకుండా ఈ కేంద్ర ప్రభుత్వము దానిలను అణచివేసింది. ఏవో కారణాలు చెబుతూ అవన్నీ లేకుండా చేయడం జరుగుతుంది. అట్లాగే ఈ కార్మికులకు ఒక కార్మికుడు 8 గంటల పని దినం చేయాలి, కానీ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత కార్మికులకు ఒకరొకరు 14 గంటలు 16 గంటల పని చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఉన్న వాళ్ళ కొరకే ఈయన చేసిన చట్టాలు ఉన్నాయి. పేదవాళ్ళకు సంబంధించిన చట్టాలు ఏవి లేకుండా ఉన్న వాళ్ళ హక్కులను తుంగలో దొక్కడం జరుగుతుంది. అందుకే భారతదేశం వ్యాపితంగా బంద్ జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈ TFT
పాల్గొని కార్మికులందరూ వచ్చి ఈ బంద్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇటీవలే జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ హుజూరాబాద్ నియోజకవర్గంలో అర్హులైన దళితులకు 2వ విడత దళిత బంధు అందించాలని, దాదాపు 2800కు పైగా లబ్ధిదారులు వారి బెనిఫిషియర్ అకౌంట్ లో ఉన్నాయని తెలిపారు. దళిత బంధు 2వ విడత కోసం ఎదురు చూస్తున్నారు. మా హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు అనే పథకం సాచురేషన్ మోడ్లో దాదాపు 18,021 మందికి హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇవ్వడం జరిగింది. దీన్ని దాదాపు గ్రౌండింగ్ కూడా అయిపోయినాయి. కానీ 2వ విడత దళిత బంధు అనేది ఆపుతా ఉన్నారు అధ్యక్ష. ఇది దాదాపు 2,800 మందికి అధ్యక్ష. హుజూరాబాద్ నియోజకవర్గంలో 2వ విడత దళిత బంధుని ఆపుతా ఉన్నారు. కాబట్టి దయచేసి దాన్ని వెంటనే విడుదల చేయాలని కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇవి ఈ 2,800 మందికి 2వ విడత దాదాపు 5 లక్షల రూపాయల దాకా రావాలి అధ్యక్ష. దాని తర్వాత దీంట్లో ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ కూడా గవర్నమెంట్కి ఏమీ లేవు అధ్యక్ష. ఈ డబ్బు ఆల్రెడీ ఆ బెనిఫిషరీ అకౌంట్లో ఆల్రెడీ డిపాజిట్ అయి ఉంది అధ్యక్ష. కేవలం దాన్ని రిలీజ్ చేస్తే అయిపోతుంది అధ్యక్ష. దాంతోపాటు దాదాపు 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు దాదాపు ఒక 3,000 మంది వరకు రావాల్సింది ఉంది అధ్యక్ష. దయచేసి వాళ్ళందరిది కూడా వెంటనే విడుదల చేయాలని దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే నిన్నగాక మొన్న ఈ 2వ విడత రాదేమో అని ఒక ఆందోళనతోని ఒక పేద దళితుడు శ్రీనివాస్ అని అమలా అని ఇద్దరు ఆత్మహత్య ప్రయత్నం చేశారు అధ్యక్ష. దయచేసి ఆ డబ్బు వాళ్ళ అకౌంట్లో ఉంది కాబట్టి దయచేసి అది వెంటనే విడుదల చేయాలి అధ్యక్ష. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం దొరమామి నుంచి జంగారెడ్డిగూడెం వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఉదయం 8 గంటల సమయంలో జంగారెడ్డిగూడెం హైవే వద్ద లారీ బస్సును ఢీ కొట్టింది. సమాచారం తెలుసుకున్న పోలవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చెర్రి బాలరాజు గారు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని ప్రమాద బాధితులను పరామర్శించి ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడి మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండల్ పరిధిలో ఈ రోజు అంగన్వాడీ కేంద్రంలో చిన్న పిల్లలకు అనగా 9 నెలల నుండి 5 సంవత్సరాల లోపు గల పిల్లలకు విటమిన్ ఏ లోపాల నివారణ స్థానిక ఆశా వర్కర్ ఈ రోజు విటమిన్ ఏ సిరప్ ప్రతి ఒక్క చిన్న పిల్లలకు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఆశా వర్కర్ సంపూర్ణ మాట్లాడుతూ విటమిన్ ఏ యొక్క ప్రత్యేకతను వివరించడం జరిగింది. ఈ శిబిరంలో స్థానిక ఆశా వర్కర్ కవిత, అంగన్వాడీ టీచర్ శోభా తదితరులు పాల్గొన్నారు. అందరికీ నా పేరు సంపూర్ణ, పెదాచంపల్లి, గంగాధర మండలం. ఈరోజు విటమిన్ ప్రోగ్రాం ఉంది చిన్నాసంపల్లిలో. ఈ విటమిన్ ప్రోగ్రాము మాకు మెడికల్ ఆఫీసరు ఆదేశించారు. ఈరోజు విటమిన్ ప్రోగ్రాం ఉందని చేస్తున్నాము. ఈ విటమిన్ ప్రోగ్రాము పిల్లలకు 9 నెలల నుంచి పోస్తాము. తర్వాత ఏడాదిన్నర దానికి ఇట్లా 6 నెలల గ్యాప్ తోటి 5 సంవత్సరాలు నిండేదాకా పోస్తాము. ఇది రేచీకటి రాకుండా పిల్లలకి కల్పిస్తుంది. రేచీకటి రాకుండా నిర్ధారణ చేస్తుంది. ఇది తప్పకుండా మేము చెప్తాము. పేరెంట్స్ కూడా మేము చెప్పింది ఉపయోగించుకొని పిల్లలను తీసుకురావాలి అంగన్వాడీ సెంటర్కు. తీసుకొస్తే మేము విటమిన్ డోసు ఆశ, అంగన్వాడీ టీచరు, ఏఎన్ఎం పోస్తాము. నేను సెకండ్ ఏఎన్ఎంను పెదాచంపల్లి. ఇప్పుడు పిల్లలకి ఒక 5 మెంబర్స్కు విటమిన్ డోసు అందించినాము. ఇంకా ఈ కార్యక్రమము చిన్నాసంపల్లి అంగన్వాడీ సెంటర్లో నిర్వహించినాము. మాకు మెడికల్ ఆఫీసరు అందించారు ఈ సందేశాన్ని. మేము 9 months పిల్లలకు 1 ml వేస్తాము. 9 నుంచి 5 ml 2 ml వేస్తాము పిల్లలకి. దీన్ని ఎవరైనా 6 నెలలకు ఒకసారి విటమిన్ డోసు పిల్లలకి పోయించాలి. పేరెంట్స్ పోయించాలి,
సిస్టరు, అంగన్వాడీ టీచరు, ఆశా వర్కర్ మేము పిల్లలకు తీసుకొచ్చి పోస్తాం. ముందే సందేశాన్ని ఇస్తాము పిల్లల పేరెంట్స్కు. దీన్ని ప్రతి సంవత్సరము ఉపయోగించుకోవాలి. ఇది పిల్లలకి ఎప్పటికీ 5 సంవత్సరాల వరకు 9 డోసులు 9 మంత్స్ ఇంజెక్షన్ తోటి 9 డోసులు 5 సంవత్సరాల వరకు కంప్లీట్ అవుతాయి. ఇది రేచీకట్ రాకుండా ఎంతో ఉపయోగపడుతుంది. ఇది మనం తప్పకుండా పిల్లల పట్ల ఎంత మన అత్యవసరం పని ఉన్నా కానీ దాన్ని పక్కకు పెట్టి మనము పిల్లల పట్ల శ్రద్ధ తీసుకోవాలి. మేము మర్చిపోయినా పేరెంట్స్ గుర్తు చేయాలి. మేము పేరెంట్స్ మర్చిపోయినా మేము పేరెంట్స్కు గుర్తు చేస్తాము. దీన్ని ఖచ్చితంగా పాటించాలి. పల్స్ పోలియో ఉన్నది 3 తారీఖు నాడు, మార్చి 3 నాడు. ఆ రోజు ఒక 3 రోజుల ప్రోగ్రాము తప్పకుండా అప్పుడు పుట్టిన పిల్లలకైనా కానీ పల్స్ పోలియో కూడా ఇవ్వాలి. ప్రతి హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ప్రోగ్రామ్ను ఖచ్చితంగా పేరెంట్స్ పాటించాలి. మేము చెప్పిన దాన్ని మనము గవర్నమెంట్ తరఫు నుంచి ఏ ఉపయోగము మనకు ఉన్నా కానీ దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనము కానప్పుడు మనం ఇంకా తెలుసుకోవాలి, ఇంకెక్కడికి వెళ్ళాలి అనేది తెలుసుకోవాలి. మన మండలం పిఎస్సి, డిస్టిక్ పిఎస్సి, అది వరంగల్, తర్వాత హైదరాబాదు, ఏ గవర్నమెంటు ప్రభుత్వం హాస్పిటల్ ఉన్నాయో, మనకి ఏమేమి ఉన్నాయో, ఉచిత శిక్షణ, దాన్ని ఖచ్చితంగా మనం ఉపయోగించుకోవాలి. అట్లా ఉపయోగించుకుంటేనే కరెక్ట్ టైంలో కరెక్ట్ ట్రీట్మెంటు డాక్టర్ చెప్పింది మనం పాటించితేనే మన ఆరోగ్యంకు మంచిగా ఉంటుంది. మన ఆరోగ్యాన్ని బట్టి మనకు వచ్చిన సమస్యను బట్టి మనకు మెడిసిన్ రాస్తే దాన్ని కరెక్ట్ టైంలో టాబ్లెట్స్ వేసుకుంటేనే మనము ఏది తినాలి ఏది తినొద్దు అనే దాన్ని బట్టి మనం పాటించితేనే మన ఆరోగ్యం బాగుంటుంది. మన ఆరోగ్యమే మహాభాగ్యము. మన ఆరోగ్యం బాగుంటేనే మనకు తోచిన పని, మనకు చేతనైన పని మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు ఉంటది. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో శ్రీ మార్కండేయ స్వామి దేవస్థానం యొక్క వార్షికోత్సవం మరియు వసంత పంచమి ఉత్సవాలలో భాగంగా ఉదయం సుప్రభాత సేవలో మొదలుకొని గణపతి పూజ, పుణ్యవచనం, ఆలయ సంప్రోక్షణ, మండపారాధన, రుద్ర హోమము, శ్రీ శివ పార్వతుల కళ్యాణ లీల మహోత్సవము వేద పండితులు సంతోష్ గారి ఆధ్వర్యంలో కొనసాగాయి. అనంతరం మహా అన్నదాన కార్యక్రమం, సాయంత్రం మహిళలచే శోభాయాత్ర కార్యక్రమం అంగరంగ వైభవంగా కన్నుల పండంగా నిర్వహించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో గల 3వ వార్డు ఇందిరానగర్ అంగన్వాడీ సెంటర్లో వసంత పంచమి పర్వదినం పురస్కరించుకొని అంగన్వాడీ పిల్లలకు విహాన్ వాసు దివ్యలకు అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెట్పల్లి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సూపర్వైజర్ శోభారాణి మరియు టీచర్ విజయలక్ష్మి పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం జరిగింది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే శేతం శెట్టి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ నియోజకవర్గంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పార్టీ అధిష్టానం టికెట్ ఎవరికి ఇచ్చినా తమ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఏకమై పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామని, మాకు ఎటువంటి విభేదాలు లేవని చెప్పారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశం నుండి వారి యొక్క మాటలకి, వారి యొక్క నిర్ణయానికి కట్టుబడి ఉండటానికి
దేవపట్నం మండల తెలుగుదేశం నాయకులంతా కూడా ఏకతాటిపై పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ మధ్య చిన్న చిన్న అపోహలు వల్ల కొంచెం ఇబ్బందికరమైన వార్తలు రావడం జరిగింది. అవి టీ కప్పులో తుఫాన్ లాగా ఈ రోజు నుండి పూర్తిగా సమసిపోయినవి. ఈ రోజు నుండి దేవపట్నం మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులంతా కలిసిమెలిసి అన్నదమ్ముల్లా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు.